జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం తాడేపల్లిలో టీడీపీ రాష్ట్ర స్థాయి బీసీ సాధికార కన్వీనర్ల సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. పాయింట్స్. సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ అవార్డు ప్రకటనపై మంత్రి సవిత హర్షం. సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపిన మంత్రి సవిత. బిజినెస్ రిఫార్మర్ అవార్డు రాక రాష్ట్రానికి గర్వకారణం. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా దక్షతకు ఈ అవార్డే నిదర్శనం. సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ అవార్డు ప్రకటించిన ఎకనామిక్స్ టైమ్స్ సంస్థకు ధన్యవాదాలు. ఈ అవార్డు రాష్ట్రానికి గర్వకారణం. సిబిఎన్ ఇమేజ్ తో ఏపీకి పెట్టుబడులు వెల్లువ. ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, హార్టికల్చర్ వంటి రంగాల్లో ఏపీని గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దుతున్న సీఎం చంద్రబాబు. బీసీల కోసం ఆవిర్భవించిన టీడీపీ బీసీల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యం. ప్రతి బీసీ కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం. బీసీలకిచ్చిన ఎన్నికల హామీలను అమలు చేస్తున్నాం. త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నాం. ఆదరణ 3.0 పథకం అమలుపై బీసీ సాధికార సమితి కన్వీనర్ల నుంచి సలహాలు సూచనలు సేకరించాం. విజన్ 2020తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసిన చంద్రబాబు ఇప్పుడు 2047తో నవ్యాంధ్రను దేశంలో నెంబర్ 1గా తీర్చిదిద్దుతున్న విజనరీ నాయకుడు చంద్రబాబు. అందరికీ నమస్కారం. మొదటిగా విజనరీ లీడర్, పరిశ్రమల సృష్టికర్త, బీసీల పక్షపాతి, అపర భాగీరథుడు మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ రిఫార్మర్ అవార్డు వచ్చినందుకు మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి బిజినెస్ రిఫార్మర్ అవార్డు ప్రకటించిన ఎకనామిక్స్ టైమ్స్ సంస్థకు కూడా మా తెలుగు రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర మరి అవార్డు రావడం మన రాష్ట్రానికి గర్వకారణం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్ర పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. మరి అతి తక్కువ కాలంలోనే మన రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు విజనరీ లీడర్ మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఏదైతే ఆ రోజు 2020 అన్నారో మరి ఆ రోజు 2020 అన్నప్పుడు కూడా ప్రజలందరూ నవ్వారు. కొంతమంది పార్టీ వారు కూడా నవ్వారు. కానీ 2020ని విజన్ ని సక్సెస్ చేసిన విజనరీ లీడరే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 2047 విజన్ మరి ప్రపంచంలోనే భారతదేశం నంబర్ 1 గా ఉండాలి, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 గా ఉంచే వరకు కూడా ముఖ్యమంత్రి గారు ఒక 76 ఏళ్ల యువకుడు ఏ విధంగా పరుగులు పెట్టిస్తున్నారో మనందరికీ తెలుసు. ఖచ్చితంగా మరి ఈ రాష్ట్రం నంబర్ 1 గా ఉంటుందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి మరి అభినందనలు తెలియజేస్తూ, మరి అదే విధంగా ఈ రోజు మరి బీసీ సాధికారత కన్వీనర్లందరికీ ఈరోజు ఈరోజు మరి సమావేశం జరగడం కూడా జరిగింది. మరి బీసీ సాధికారత కన్వీనర్లతో మనం ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, మనం కాస్త గతంలో ఏమైతే మనం ఎన్నికల సమయంలో మాట చెప్పామో మరి అన్ని కులాల సాధికారత కన్వీనర్లతో కూడా చర్చించి మరి ఆదరణ 3 పథకాన్ని ఏ విధంగా అమలు పరచాలనే ఉద్దేశం కూడా మరి అందరూ సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. మరింత మనం తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేయటానికి అదేవిధంగా మన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నామని వాళ్ళ సూచనలు జోనల్ కోఆర్డినేటర్లతోనూ కుల సాధికారత కన్వీనర్, స్టేట్ కన్వీనర్ అందరితోనూ ఈరోజు సమావేశం కూడా జరగటం అయినదనే విషయం కూడా తెలియజేస్తూ, చాలా బాగా జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుని ఆదరణ 3 పథకాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, మరి బీసీలు 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ గా తయారు కావాలన్నదే ముఖ్యమంత్రి గారి సంకల్పం. వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తుంది.